పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే కూడా పేరెంట్స్ ఒత్తిడి వల్ల లేదంటే ఇటు ఇంట్లో ఒప్పించుకోలేక ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పడుతున్న ఒత్తిడి వల్ల సూసైడ్స్ అనేవి అయితే చేసుకుంటున్నారు. ఇటు వివాహం తర్వాత అయినా లేకపోతే వివాహం ఫిక్స్ అయిన తర్వాత కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఏంటి అని అంటే ఫోర్స్ చేసి మరి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి దాని తర్వాత వీళ్ళు సూసైడ్ చేసుకునేంత వరకు కూడా తీసుకెళ్తున్నారు. అసలు ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఎందుకు ఉంటున్నాయి? అసలు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వీటి వల్ల వచ్చే మరిన్ని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇవన్నీ విషయాలపైన కూడా విశ్లేషించడానికి మనతో పాటు అడ్వకేట్ జ్యోతిరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. సో మ్యామ్, మనం జనరల్ గా చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఇటు పెళ్లి ఇష్టం లేక అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుందని, లేదు అబ్బాయి బలవంతంగా పెళ్లి చేసుకోవడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు అనే వార్తలు వింటున్నాం. అసలు ఇవన్నీ ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి? వీటికి జరగటానికి కారణం ఏంటంటే అమ్మ, అవగాహన లేకపోవటం. ఇటు తల్లిదండ్రులలో కూడా, అటు పెళ్లి చేసుకునే పెళ్లి జంటలలో కూడా. ఏంటంటే అసలు పెళ్లి అంటే ఏదో ఒక రోజు డమడమాలు చేసుకోవటము, వెళ్ళిపోవటము, ఏదో మేము అంతించామనే మాటల్లోనే వాటిల్లోనే డబ్బులతోనే బేరేజ్ వేసుకుంటూ వెళుతున్నారే తప్ప తర్వాతి కాన్సిక్వెన్సెస్, మనం లైఫ్ను మనం ఎట్లా లీడ్ చేయాలి, దానికి మనం ముందుకెళ్ళాలి. మన ఏజ్లు కూడా చూసుకుంటే ఏజ్లు కూడా ఇప్పుడు మరెవరికి చిన్నపిల్లలకు చేయట్లేదు. పెద్దవాళ్ళకి ఒక ఏజ్ వచ్చినాకనే 25, 30, 35 వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు లేటర్ ఏజ్లలో కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఒక అవగాహన అనేది రావట్లేదు. నెక్స్ట్ మనం ఎలా ఉండాలి, మన కంపాటబిలిటీ మనకు ఉన్నదా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎలా పైకొచ్చాము ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం పెరిగిన వాతావరణం ఎలాంటిది. ఇలాంటి వాతావరణంలో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కాబోయే వాళ్ళు ఇద్దరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పుడు అటు తల్లిదండ్రులు ఫోర్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పెళ్లిళ్ళు ఎలా అవుతున్నాయంటే చాలా మనకు ఈ ఫోర్సింగే. ఎందుకంటే రేపు ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొయ్యే లోపల చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి, మనం ఇప్పుడే చేసేయాలి, అట్లా చేయకూడదు. అది పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి తప్పు నా ఉద్దేశం. ఇప్పుడు అంటే ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది, ఆరోగ్యం బాగాలేదని చేస్తున్నాము, లేదా మంచి సంబంధం వచ్చిందని ఇటు అమ్మాయి గాని అబ్బాయి గాని మెంటల్ గా రిలేషన్ లేకుండా పిల్లలను వాళ్ళ కన్సెంట్, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అడల్ట్స్ కే చేస్తున్నాం మనం కనుక వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గా గౌరవించటం లేదు. అవి చేసుకోబట్టే అందువల్లనే కొన్ని సూసైడ్స్ అవుతున్నాయి. లేకపోతే బలవంతంగా వాళ్ళు పెళ్లి చేసుకున్న 3వ నాటి నుంచి ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఏం చెయ్యాలనో తెలియట్లేదు. వీటన్నిటి గురించి కూడా ఒక కౌన్సిలింగ్ అనేది పెళ్లి కంటే ముందే అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు, పిల్లలు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, రెండు వైపుల వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే దీంట్లో కంపాటబిలిటీ ఉండట్లేదు. అహంకారం ఒకటి జనాలలో. మనం పెళ్లి ఏదైనా కూడా మనం చూడండి, ప్రతిదాన్ని డబ్బుతోటి, నాకున్న హోదా, ఈ హోదా, ఆ హోదా అని హోదాల మీద పడుతున్నారే తప్ప రేపు నా లైఫ్ నేను ఎట్లా తీసుకెళ్తాను, ఎట్లా సాగుతుంది, నా లైఫ్ లో నాకేం కావాలి అన్న ఆలోచన లేకపోవటం. ఆ ఆలోచన కోసమన్నా ఒక కౌన్సిలింగ్ అనేది కంపల్సరీగా అటు వాళ్ళు ఇటు వాళ్ళు తీసుకోవాలి పెళ్లి కంటే ముందు. సో మ్యామ్, ఇప్పుడు జనరల్ గా ఇందాక మనం అనుకున్నట్టు ఎంతసేపు పేరెంట్స్ కూడా సొసైటీ ఏమనుకుంటది అనే చూస్తారు తప్ప వాళ్ళు సొంతంగా వాళ్ళు కన్న పిల్లల ఒపీనియన్స్ కి ఎందుకు ఒక్కసారి థింక్ చేయలేకపోతున్నారు? అది చేయలేకపోవటానికి అమ్మా, ఎందుకంటే సేమ్ ఇది క్లాన్ ఇలాగే నడుస్తుంది, ఈ సమాజంలో మనం కూడా ఇలాగే ఉండాలి అన్నది ఒకటి గిరిగీసుకొని ఉంటున్నారు పేరెంట్స్. తర్వాత పెళ్లి అయిన తర్వాత కూడా అంటే వీళ్ళు కూడా ఆ పేరెంట్స్ కూడా అన్ని రకాల కష్టాలు నష్టాలు అన్నిటినీ అనుభవించి వస్తారు. ప్రతి వాళ్ళకు కూడా ఉంటాయి. లైఫ్ అనేది అంత ఈజీగా కాదమ్మా. అన్ని రకాల కష్టాలు మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ, మనం ఎట్లా చిన్నవాళ్ళప్పటి నుంచి మనం ఎలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తామో అలాగే లైఫ్ కూడా అలాగే లీడ్ చేయాలి. అలాంటి లైఫ్ను లీడ్ చేయటానికి వీళ్ళు అతిగా పేరెంట్స్ ఇంటర్ఫియర్ అవుతున్నారు. పిల్లలకు సరే పెళ్ళిళ్ళు చేసినారు, అంతవరకు వదిలేయండి, వాళ్ళు జాబులు చూపించారు, వాళ్ళని
ఉద్యోగస్తులు చేశారు, వాళ్ళకి పెళ్లి చేశారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. అంతవరకు వదిలేయకుండా అతిగా ఇన్వాల్వ్మెంట్ పెద్దవాళ్ళది ఉంటుంది. ఎందుకంటే తన లైఫ్లో అనుభవించినాయి. అంటే ఈ పేరెంట్స్ కూడా వాళ్ళేం మనకి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాలేదు, వాళ్ళు కూడా ఒక పేరెంట్సే. వాళ్ళు కూడా అత్తలు తల్లులు అన్ని రకాల ఇబ్బందులను అనుభవించి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ అనుభవంతో ఏం చేస్తారంటే ఇది మా పిల్లలకు జరగొద్దు అని అనుకొని అతిగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వీళ్ళ లైఫ్లలో ఇన్వాల్వ్ అయ్యే వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, అటు ఏది కరెక్ట్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కన్ఫ్యూజన్. ఎందుకంటే 25 ఏళ్ల వరకు పెంచిన అమ్మా నాన్న వాళ్ళతోటి ఉన్న రిలేషను సడన్ గా ఒక వేరే వ్యక్తి వేరే క్లాన్లో వేరే ఫ్యామిలీలోకి వచ్చి అక్కడ మనం అడ్జస్ట్ కావాలి అని అంటే ఎలా ఉండాలి అన్నది అది వాళ్ళిద్దరికి ఉండాల్సిన అవగాహన, కానీ మనం ఇంకొకళ్ళని చెప్పేది అది కాదు. ఆ ఆలోచన లేకుండా ఉండటంతో పేరెంట్స్ అతిగా ఇన్వాల్వ్మెంట్, దాంతో కూడా కాపురాలు డైవర్స్ దాకా వెళ్తున్నాయి. పిల్లలు ఏమనుకుంటున్నారు, మా అమ్మ చెప్పింది కరెక్టేమో, మా నాన్న చెప్పింది రైట్ ఏమో, మా సిస్టర్ చెప్పిందే కరెక్ట్, మా అన్న చెప్పిందే కరెక్ట్, వీళ్ళకి తెలీదు. ఎందుకు అని అంటే తను ఇంకా అడ్జస్ట్ కాలేదు కదమ్మా. అడ్జస్ట్ కావటానికి కూడా కొంత సమయం ఇవ్వండి. పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు మంచి చెడు సరే, 2 ప్రాణులు ఒక దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎట్లా ఉందాము, మన లైఫ్ను మనం ఎట్లా లీడ్ చేద్దాము, మనకు వచ్చే సమస్యలు ఏంటివి ఇక ముందు. సరే జాబ్ అనుకోండి, జాబ్ ఇద్దరికి ఉందా, సరే లేకుంటే నువ్వు సంపాదించినా నేను ఇంట్లో ఉంటాను, నేను ఇంకేదన్నా చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేసి మనం గెట్ ఆన్ అవటానికి మనం సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళం అవగాహనతోటి ఉండటం అనేది లేకుండా పోయింది. ఎంతసేపు మనం డబ్బులు ఎన్నున్నాయి, ఎంత సంపాదించాము, ఎంత ఖర్చు పెట్టాము, మనం బయట స్టేట్స్కి ఎన్ని స్టేట్లకు మనం తిరిగి వచ్చాము అన్న దాని మీద ఆలోచిస్తున్నారే తప్ప ఇది నువ్వు నేను అన్న దగ్గరనే ఉంటుంది, కానీ మనము అన్నది ఆలోచించకుండా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు బాగా. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు డైవర్స్ దాకా వస్తున్నారు అంటే అమ్మ ఇంకో కారణం కూడా ఉంది. మనం ఒక్క తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంటే కాకుండా ఒక మెడికల్ చెకప్ చేయించుకోవట్లేరు. అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేయించుకుంటే, ఎందుకంటే ఆ మ్యారేజ్ కన్సమ్మెంట్ కావటానికి కూడా అది మెయిన్ కదా అనుకుంటారు కదా. మనది సమాజం ఇది. ఒకప్పుడేమో అందరు జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, జాయింట్ ఉండేది. ఇప్పుడేమో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనవి. ఎవరిది వాళ్ళు ఎవరి గోల వాళ్ళదన్నట్టుగానే బ్రతుకుతున్నారు ఇప్పుడు. అయితే దాంట్లో ఈ ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి, కొన్ని ట్రీటబుల్, కొన్ని నాన్ ట్రీటబుల్. అట్లాంటప్పుడు ఒక్క టెస్ట్ చేయించుకొని మనం ఇంకా ముందు మనం ఈ లైఫ్ను మనం లీడ్ చేయగలుగుతామా లేదా అన్నది కూడా తెలుసుకోవటం, డౌట్ అనేది క్లారిఫై అయిపోతూ ఉంటుంది. దాంతో క్లారిఫై అయిన తర్వాత ట్రీటబుల్ అయితే ఎవరికి ఉన్నా తప్పు లేదమ్మా, అమ్మాయికి ఉండొచ్చు అబ్బాయికి ఉండొచ్చు. ఆ ట్రీటబులే కనుక దానికి మెడిసిన్స్ తీసుకొని మనం డాక్టర్స్ని ఫాలో అయ్యి మనం లైఫ్ లీడ్ చేయొచ్చు. అలా కానప్పుడు ఏం చేస్తున్నారంటే అందులో ఎవరిదో ఒకళ్ళ తప్పు ఉన్నప్పుడు ఆ తప్పు హస్బెండ్ దగ్గర ఉన్న మగపిల్లలు చేయించుకోవట్లేరు, ముఖ్యంగా టెస్టులు చేయించుకోవట్లేరు. మగపిల్లడి సైడ్ వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలని అంటే మా అబ్బాయి మీద మీకు అనుమానాలా అని హైపర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకు ఆ విధంగా కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు. అదేం తప్పు కాదు మనం చేయించుకోవటంలో, టెస్ట్ చేయించుకోవటంలో. కనుక అది దాన్ని పక్కకు దారి పట్టించి రోగం ఒకటి ఉంటే మందు ఒకటి వేసినట్టుగా మనకు అది చూయించుకోకుండా దాన్ని సార్ట్అవుట్ చేయకుండా ఆ ప్రాబ్లాన్ని అమ్మాయిల మీద నెట్టేస్తారు, భార్య మీద నెట్టేస్తారు. ఆ భార్య తను ఎన్ని టెస్టులు చేయించుకోవటము, ఉపవాసాలు చేయటము, ఇవన్నీ ఏంటేంటో చేస్తున్నారు పిల్లలు. అర్థం కాని ఏ వయసు గనక వాళ్ళకి అర్థం చేసి విడమర్చి చెప్పేవాళ్ళు కూడా కావాలి పేరెంట్స్ అనేవాళ్ళు. ప్రతిదానికి మేము వెనక ఉన్నాము అంటే ఇట్లా వెనక ఉండటం కాదండి, ఆ లైఫ్ లో వాళ్లకు ఏం జరుగుతుంది, మీరు ఎట్లా ఉండాలి అది కూడా తెలుసుకోవాలి. అది లేకపోవటంతో లాస్ట్కి ఏం చేస్తున్నారంటే భార్యాభర్త ఇద్దరు కలిసి కూడా మనం ఇద్దరం మ్యూచువల్గా తీసుకుందాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మనం విడిపోదాం, డివోర్స్ తీసుకున్నాక అమ్మాయి బానే ఉంది, వేరే పెళ్లి చేసుకుంటుంది, తన హాయిగా కాపురం చేస్తుంది, పిల్లలు కూడా ఉంటారు.